డిసెంబర్ 4న పుష్ప 2 సినిమాకి సంబంధించి బెనిఫిట్ షోకి ఇక్కడికి మొత్తం కూడా ఫ్యాన్స్ రావడం జరిగింది. అయితే ఈ ఫ్యాన్స్ ఇప్పుడు చూస్తున్న ఆ టైంలోనే అల్లు అర్జున్ కూడా ఇక్కడికి రావడం జరిగింది. అయితే ఇప్పుడు అల్లు అర్జున్తో పాటు అతన్ని బౌన్సర్స్ కూడా చాలామంది రావడం జరిగింది. ఆ బౌన్సర్స్ వల్లనే కొంత ఉద్రిక్తమైన పరిస్థితి ఏర్పడిందని కూడా చెప్తున్న పరిస్థితి ఉంది. ఎందుకంటే అల్లు అర్జున్ చూడాలని ఫ్యాన్స్ అందరూ కూడా రావుతుంటే వాళ్ళందరూ కూడా నెట్టేస్తూ వాళ్ళందరూ కూడా పక్కకు తోసేసి అల్లు అర్జున్ లోపల తీసుకుపోయిన సందర్భం ఉంది. కాబట్టి ఇప్పుడు బౌన్సర్స్ పైన కూడా ఇటు పోలీసులు కూడా చాలా దృష్టి పెట్టడం జరిగింది. దీంట్లో భాగంగానే అల్లు అర్జున్కి సంబంధించిన బౌన్సర్స్లు ఆ రోజులు ఉన్నటువంటి వాళ్ళలో ఇప్పుడు ఆంటోనీ అనే ఆ బౌన్సర్ని అరెస్ట్ చేసి అతన్ని జైలుకి పంపడం జరిగిందని మనకు తెలుస్తుంది. అయితే ఈ ఆంటోనీ అనే బౌన్సరు ప్రతి సినిమా ఈవెంట్ కూడా ఉంటాడు. అతను ప్రతి సినిమా ఈవెంట్, అది ఫ్రీ రిలీజ్ ఈవెంట్ అయినా, సక్సెస్ మీట్ అయినా, లేకపోతే ఏదైనా సరే సెలబ్రిటీస్ ఎవరైనా సరే ఈవెంట్ చేస్తున్నారంటే అక్కడికి వచ్చేసి చాలా హల్చల్ చేస్తుంటున్న పరిస్థితి ఉంటుంది. అంటే సెలబ్రిటీలకి దగ్గరికి ఎవరిని కూడా రానుకుంటా అడ్డుకుంటూ వారందరిని కూడా కంట్రోల్ చేస్తూ ఉన్నటువంటి పరిస్థితిలో ఉంటుంది. అలాంటి బౌన్సర్స్కి సంబంధించినటువంటి వ్యక్తే ఇప్పుడు ఆంటోనీ. ఆ ఆంటోనీ అంటే ప్రతి సినిమా ఈవెంట్ కూడా మనం చూస్తే గతంలో జరిగిన ఇటీవల పుష్ప ఫ్రీ రిలీజ్ ఈవెంట్ కూడా అక్కడ కూడా అతని హంగామా చాలా వరకు కూడా చేసిన పరిస్థితి ఉంది. అలాంటి వ్యక్తిని ఈ రోజున అంటే పోలీసులు అరెస్ట్ చేయడం, ఎందుకంటే పుష్ప ఈ బెనిఫిట్ షో రోజున అతను దాంతోపాటు ఇంకా చాలామంది బౌన్సర్స్ కూడా ఇక్కడ ఉండడం జరిగింది. దీంట్లో అతను చాలా ముఖ్యమైన వ్యక్తి అని కూడా చెప్తున్నారు. కాబట్టి అతన్ని అరెస్ట్ చేసి అతన్ని జైలు కూడా తరలించినట్టుగా తెలుస్తుంది. అయితే దీంతోపాటు ఇంకా ఎవరెవరు ఉన్నారు అనేది కూడా మనకి తెలియాలి. అయితే ఇప్పుడున్నటువంటి ఆంటోనీ మరి మొత్తం కూడా అతని నుంచి ఏమేమి విషయాలు రాబడతారు, ఆ రోజు ఎవరెవరు ఉన్నారు, ఎంతమంది ఉన్నారు, ఏ ఏజెన్సీకి సంబంధించి వీళ్ళందరూ పనిచేస్తున్నారు, ఆ ఏజెన్సీకి ఎలాంటి నిబంధనలు ఉన్నాయి, అల్లు అర్జున్ వచ్చిన టైంలో వాళ్ళు ఎలా ఉన్నారు ఏంటంటే ఇప్పటికీ మనం చూడటం జరిగింది. సీసీ ఫుటేజ్లో కూడా చూడటం జరిగింది. బౌన్సర్స్ చాలామంది కూడా ఫ్యాన్స్ని నెట్టేస్తూ వస్తున్నటువంటి సెలబ్రిటీస్ని లోపలికి తీసుకుంటున్న పరిస్థితి ఉంది. మరి ఈ బౌన్సర్స్ వల్ల కూడా ఇక్కడ ఉద్రిక్తమైన పరిస్థితి రావడం కూడా జరిగింది. కాబట్టి దీనిపైన సివి ఆనంద్ కూడా చాలా సీరియస్గానే వాళ్ళకి వార్నింగ్ కూడా ఇవ్వడం జరిగింది. ఫ్యాన్స్ కాదు, ఎవరైనా పబ్లిక్ జోలికి వస్తే మాత్రం అలాంటి వాళ్ళ గురించి మాత్రం చాలా సీరియస్గా యాక్షన్ తీసుకుంటామని కూడా చెప్పడం జరిగింది. ఏజెన్సీలన్నీ కూడా చాలా జాగ్రత్తగా వ్యవహరించాలని కూడా చెప్పడం జరిగింది. కాబట్టి ఇప్పుడు ఆంటోనీ గురించి మొత్తం కూడా డిస్కషన్ జరుగుతున్న పరిస్థితి ఉంది. ఎందుకంటే ప్రతి సినిమాకి ఈవెంట్కి సంబంధించి ఏదన్నా ఉంటే దానికి అతనే చాలా క్రియాశీలకంగా ఉంటాడు. మిగతా బౌన్సర్స్ అందరు కూడా అతని మాటే వింటుంటారు. కాబట్టి అతను పైన ఇప్పుడు పోలీసులు ఏ విధంగా యాక్షన్ తీసుకుంటారు ఏంటి, ఎంతమంది బౌన్సర్స్ వచ్చారు, ఎందుకంటే అల్లు అర్జున్ ఇక్కడికి వచ్చిన తర్వాత ఈ గేట్ తీసుకుని వెళ్తున్నప్పుడు ఇక్కడ బౌన్సర్స్ అందరూ కూడా రావడం జరిగింది. వాళ్ళందరూ కూడా చాలా ఎక్కువ మంది కూడా ఉండి అంటే ఫ్యాన్స్ని అనే ఆ సినిమాకి చూడటానికి వచ్చినటువంటి ప్రేక్షకులు కూడా వాళ్ళందరినీ కూడా పక్కకి నెట్టేస్తూ అల్లు అర్జున్ కూడా తీసుకుపోయిన సందర్భం ఉంది. కాబట్టి ఇప్పుడు ఇక్కడ అంత ఉద్రిక్తమైన పరిస్థితి ఏర్పడడానికి కూడా వాళ్ళు కూడా కారణం. కాబట్టి వాళ్ళందరినీ కూడా అరెస్ట్ చేసే అవకాశం ఉంది. దాంట్లో భాగంగానే ఇప్పుడు ఆంటోనీని కూడా అరెస్ట్ చేయడం జరిగింది. మరి ఆంటోనీ ఏం చెప్తాడు, ఏం జరిగింది, వాళ్ళకి ఆంటోనీకి ఎవరు చెప్పారు అంటే అల్లు అర్జున్ వస్తున్నాడని చెప్పారా, లేకపోతే ఎవరు వస్తున్నారు, అల్లు అర్జున్ వస్తుంటే అల్లు అర్జున్కి ఏ విధంగా ప్రొటెక్ట్గా ఉండాలి, అతన్ని ఏ విధంగా తీసుకెళ్ళాలి ఏంటి అని ఏం చేసి ఆ రోజు ఏం జరిగింది అనేది మొత్తం కూడా ఇప్పుడు అతను చెప్పే అవకాశం ఉంది. అతనికి ఎవరు చెప్పారు అనేది కూడా ఉండొచ్చు. అంటే ఏజెన్సీ నుంచి చెప్పారా, లేకపోతే అల్లు అర్జున్ టీం నుంచి చెప్పారా, ఎలా ఉండాలి అనేది కూడా మొత్తం ప్రతిదీ కూడా ఇప్పుడు ఆంటోనీ కూడా తను నోరు ఇప్పితే మాత్రం చాలా విషయాలు కూడా బయటకు వచ్చే అవకాశం ఉంది. ఇప్పటికే పోలీసులు సీసీ ఫుటేజ్ కూడా రిలీజ్ చేయడం జరిగింది. ఆ రోజు తొక్కిసలాట ఏ విధంగా జరిగింది అంటే అల్లు అర్జున్ రాగానే లోపలికి థియేటర్ లోపలికి ఏ విధంగా ఫ్యాన్స్ మొత్తం కూడా వెళ్తున్నారు అనేది కూడా ఫుటేజ్ కొంతవరకు కూడా రిలీజ్ చేయడం జరిగింది. గతంలో అక్కడ జరిగినటువంటి తొక్కిసలాటకి సంబంధించి కూడా మొత్తం కూడా ఫుటేజ్కి సంబంధించి టైం టు టైము మొత్తం కూడా వాళ్ళు కూడా వీడియో రూపంలో సివి ఆనంద్ కూడా ప్రదర్శించడం జరిగింది. ఇప్పుడు సంజయ్ థియేటర్కి సంబంధించి ఫుటేజ్ కూడా మనం చూస్తూనే ఉన్నాము. ఆ ఫుటేజ్లో కూడా పబ్లిక్ ఎంత క్రౌడ్ ఫుల్గా ఉంది, వాళ్ళందరినీ అదుపు తప్పి ఏ విధంగా ఉన్నది మొత్తం కూడా అక్కడ ఎలాంటి దృశ్యాలు మనం కూడా చూడవచ్చు. ఈ తొక్కిసలాట్లోనే చాలామంది ఇబ్బంది పడ్డారు. ఒక మహిళ చనిపోయింది, రేవతి అనే మహిళ చనిపోవటం, ఆమె కుమారుడు శ్రీతేజ్ ఇప్పటికీ కూడా హాస్పిటల్లో ట్రీట్మెంట్ తీసుకుంటున్న పరిస్థితి ఉంది. కాబట్టి వీటన్నిటి కూడా బాధ్యులు ఏంటంటే బౌన్సర్స్ కూడా చాలా కారణం ఉందని కూడా చెప్తున్నారు. అందులో భాగంగానే ఇప్పుడు ఆంటోనీని కూడా అరెస్ట్ చేశారు. కాబట్టి మిగతా బౌన్సర్స్ కూడా అదుపులో తీసుకునే అవకాశం అయితే ఉందని తెలుస్తుంది. కెమెరామెన్ సాయి చింతో, వెంకట్, 10 TV.